ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు బంధు కోత పైన లేటెస్ట్ న్యూస్ వచ్చింది. రైతు బంధు బంద్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. టాపిక్ లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతుల్ని సర్కార్ నగదును అందించేందుకు ప్రతిష్టాత్మక రైతు బంధు పథకానికి సంబంధించి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు నుంచి పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ గారు అధికారుల్ని ఆదేశించారు. పట్టాదారి పాస్బుక్ పుస్తకాలు జారీ అయిన అందరు రైతులకు డబ్బులు అయితే వస్తాయి. ఈ సీజన్ కి ఇప్పటికే 5,000 రూపాయలు అందరికీ క్రెడిట్ చేస్తూ అయితే వస్తున్నారు. తెలంగాణ అప్పులకు అడ్డుగా ఉన్న కేంద్రంతో రామకృష్ణరావు బృందం 2 నెలల పాటు చర్చించి ఎట్టకేలకు సానుకూలత సాధించడంతో పథకాలు మళ్ళీ వేగంగా అయితే పుంజుకున్నాయి. దీని కారణంగా గతంలో లేట్ అయితే అయ్యాయి. మనకి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 15,000 కోట్లు అయితే కేటాయించారు. ఇందులో వానాకాలం సీజన్ కి 7,500 కోట్లు అండ్ యాసంగి సీజన్ కు 7,500 కోట్లు అయితే కేటాయించారు. సుమారుగా 65 లక్షల మంది రైతుల ఖాతాలో 5,000 రూపాయలు అయితే జమ అయితే చేశారు. పట్టాలు ఉన్న సాగు చేయని రైతులు, భూస్వాములు, కవులు ఇద్దరు 2 విధాలుగా డబ్బులు అయితే లబ్ధి పొందుతున్నారు. ఇవే కాకుండా సీలింగ్ విధించడానికి అయితే చూస్తున్నారండి. అంటే గరిష్టంగా 10 ఎకరాల లోపల ఉన్న వారి వరకు అయితే ఉన్నారు. మొదటి రోజు 1 ఎకరం, రెండో రోజు 2 ఎకరాలు, మూడో రోజు 3 ఎకరాలు ఉన్న వారికి ఇలా అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నారు. మనకి రైతు బంధు సొమ్ము అనేది ఎక్కువగా భూస్వాములు ఇలా 10 ఎకరాల పైన వాళ్ళు అయితే బెనిఫిట్ పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలని చెప్పి, అంటే ఆ రైతులకు ఇవ్వాలని చెప్పి మనకి ఇలా అయితే చేయనున్నారు. ఇక చూడాలి రైతు బంధు బంద్ చేస్తారా అని. ఇదండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. రైతు బంధు కోత సీలింగ్ విధించాలంటే కింద కమెంట్ చేయండి, లేకపోతే నో అని చెప్పి కమెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఇంకా లైక్ చేయబోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.